ఓకే. మరి ఈరోజు నేను చెప్పబోయే ప్రసంగ అంశం పేరేమిటి అంటే లేఖన స్వభావము. ప్రధాన దైవ శాస్త్రములో ఉన్నటువంటిది అతి ప్రాముఖ్యమైనది లేఖన స్వభావము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వాక్యం ప్రకటిస్తున్నాము, లేక వాక్యం చదువుతున్నాము. దాని యొక్క స్వభావం ఏమిటో అర్థం కాకుండా ఉన్నది. ఈ రోజున మనందరం కూడా తెలుసుకోవలసింది ఏమిటి అంటే ప్రతి వాక్యము దాని యొక్క స్వభావం ఏమిటి, లేఖనాలంటే ఏమిటి అని అంటే లేఖనములు అనగా దేవుని మాటలు. లేఖనములు అనగా దేవుని మాటలు. ఈ దేవుడు ఊరికే అంటే ఈ మాటలు ఇచ్చేయలేదు, లేక ఈ లేఖనాలు ఇచ్చేయలేదు. అయితే ఈ లేఖనాలు చాలా మందికి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఈ లేఖనాలు అర్థం కావాలి అంటే నేను ఒక మాట చూపిస్తాను చూడండి. లేఖనాలు ముందుగా మనకు అర్థం చేసుకునే మనసు కావాలి. ఏముండాలట? అర్థం చేసుకునే మనసు ఉండాలి. చాలా మంది, నేను లూకా సువార్తలో ఒక మాట చెప్తాను, అంటే దీని ఉద్దేశించి కాదు, కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మరియా, యోసేపు వీళ్ళందరూ ఏం చేశారు అంటే బాలుడిగా 12 ఏండ్ల వయసు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు 12 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ యెరూషలేము దేవాలయానికి వచ్చారు. యెరూషలేము దేవాలయానికి మొక్కుబడులన్నీ తీర్చుకున్నారు, తిరిగి వెళ్ళిపోయారు. ఏం చేశారు? తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉండిపోయాడు? దేవాలయంలో ఉండిపోయాడు. దేవాలయంలో ఉండిపోయిన తర్వాత వీళ్ళు దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారంట. ఎంత దూరం? ఏమని వెళ్ళారు? ఎలాగెళ్ళారు? యేసు లేడు, యేసు ఉన్నాడు అనుకుంటూ వెళ్ళిపోయారు. వారి కుటుంబాల్లో ఎవరు లేరు? యేసు లేడు. మరియా యోసేపులతో యేసు లేడు అంటే ఉన్నాడు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా మంది జీవితాలు కూడా అదే. వారి జీవితాలను బట్టి, వారి హృదయ స్థితిని బట్టి, వారి కుటుంబాలను బట్టి యేసు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో లేడు, కానీ ఉన్నాడు అనుకుంటూ వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. అప్పుడు అంత వెళ్ళిపోయిన తర్వాత, ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరియాకి ఎందుకు గుర్తొచ్చింది, యేసు ఏడి అని. లేడు, కనిపించలేదు. తర్వాత తన బంధువులను అడిగింది. ఎవరిని అడిగింది? యేసు మీ దగ్గర ఉన్నాడా, యేసు మీ దగ్గర ఉన్నాడా? మీరు లూకా సువార్త మీరు చూడండి. యేసు మీ దగ్గర ఉన్నాడా, మీ దగ్గర ఉన్నాడా అంటూ వెళ్ళారు. కానీ మా దగ్గర లేడు. అంటే స్నేహితుల దగ్గర అడిగింది, మా దగ్గర లేడు, మా దగ్గర లేడు. మరలా తిరిగి వెనక్కి వచ్చారు. ఎక్కడ కనుగొన్నారు? ఉత్తర ప్రక్షిస్తున్న యాజకుల మధ్యలోను, శాస్త్రుల మధ్యలోను, పరిచయుల మధ్యలోను ప్రశ్నలు వేస్తూ, ప్రశ్నలకు జవాబులు వింటూ ఆ మధ్యలో ఉండిపోయాడు. చూడండి, అలాగే చాలా మంది కుటుంబాల్లో జరిగేది ఏమిటి అంటే ఇదే. యేసు వారి జీవితాల్లో అంటే ఎందుకు లేడు? మన హృదయ స్థితి సరిగా లేదు, మన ఆలోచనలు సరిగా లేవు, కనుక లేడు. కానీ ఉన్నాడు 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 అని నడిపించేస్తాం. అలాగే 24వ అధ్యాయం, ఇదే లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత మనం 12-13 వచ్చి నుంచి మనం చూసినలోనికి ఆమడ దూరం ఇంకా ఉండనగా ఇద్దరు వ్యక్తులు, ఒక పల్లెటూరు వాళ్ళు, ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు వాక్యం చెప్పుకుంటున్నారు. రే, ఎంత దుర్మార్గులు రా ఈ యూదులు, ఎంత పాపిష్టులు రా వీళ్ళంతా అని. అన్యం పుణ్యం ఎరగని యేసయ్యను, పాపం తెలియని యేసయ్యను సిలువ వేసేశారు. అది దారుణంగా అంటే ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఆ మధ్యలో వచ్చి అడుగుతున్నాడు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగానే, అయ్యా యెరూషలేములో ఉన్నావు, ఇంత తెలీదా, ఇంత ఘోరం జరిగింది, ఆ నజరేయుడైన యేసుక్రీస్తుని సిలువ వేసేశారు, అంత దారుణంగా వేశాడు, ఆయన ఏ పాపము తెలియదు అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అంటే వీరికి యేసును కలిగి ఉన్నారు కానీ యేసు లేడు అనుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. అర్థం చేసుకోండి, ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో యేసును కలిగినటువంటి వాడు, యేసు ప్రభు వారు కూడానే ఉన్నాడు, యేసు ప్రభు వారు వారితోనే నడుస్తున్నాడు, వారితోనే మాట్లాడుతున్నాడు, కానీ గ్రహించట్లేదు. కొంతమంది ఏమో యేసుక్రీస్తు లేకపోయినా ఉన్నాడని ప్రయాణం చేశారు. ఇక్కడ ఈ ఇద్దరునేమో యేసుక్రీస్తు వారితో నడుస్తున్నా యేసు గురించి ఆయన దగ్గర చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే
మన జీవితాల్లో మనల్ని మనం ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి. యేసు మనలో ఉన్నాడా, మనతో ఉన్నాడా? యేసు నాతో ఉన్నాడా, నాతో నడుస్తున్నాడా? అక్కడ లేకుండా మరియా కుటుంబము, వాళ్ళ బంధువులందరూ కూడా యేసు లేకపోయినా యేసు ఉన్నాడు ఉన్నాడు అంటే ప్రయాణం చేశారు. ఇక్కడ యేసుని గురించే మాట్లాడుకుంటున్నారు, యేసుని గురించే దుఃఖపడుతున్నారు. యేసు వారితోనే ఉన్నాడు, కానీ లేడనుకుని ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఈ రెండు రకాలైనటువంటి కుటుంబాలు, యేసు లేకపోయినా ఉన్నాడని ప్రయాణం చేసేవారు, యేసు ఉండి కూడా యేసు లేడనుకుని ప్రయాణం చేసేవాడు. అందుకని లేఖనాలు ఏం చేయాలంటే చూడండి, 45 వచనం, 24, 45 వచనంలో యేసుక్రీస్తు ఆ పై భాగం నుంచి మనం చూస్తే అక్కడ ఉంటుంది, ఒక్క మాట ఉంటుంది. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారు మనసును తెరిచెను. ఏం చేశానంట? ఏం గ్రహించాలి ఇప్పుడు? ఏం గ్రహించాలి ఇప్పుడు? ఇప్పుడు వరకు లేఖనాల గురించే మాట్లాడుకుంటున్నారు, లేఖనం తెలియదు. యేసుక్రీస్తు చెప్తాడు, మీరు ఎందుకు అలాగనుకుంటున్నారు? లేఖనాలు సిలువ వేయమని కదా చెప్పింది, లేఖనాల ప్రకారమే కదా ఆయనకి జరిగింది అని అన్నప్పుడు వీళ్ళు హృదయం మండుచున్నారంట, కానీ గ్రహించలేదు. వారే అంటారు, రే మనకప్పుడు ఆయన చెప్పే మాటలు మన హృదయం మండలేదా, మండుచుండలేదా? చూడండి, అందుకనే ఇప్పుడు ప్రతి లేఖనము ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి కాదు రావాల్సింది, ఇక్కడి నుంచి కాదు రావాల్సింది, ఇక్కడి నుంచి ఇక్కడ ఉండిపోవాలి. ఇది ఉంటే ఎగిరిపోతుంది, ఎక్కడుంటే ఇక్కడుంటే ఎగిరిపోతుంది, ఎక్కడుంటే వానే పోదు. అందుకనే ప్రతి లేఖనము ఇప్పుడు ప్రభువుని అడగాలన్నమాట. మీరు తిరిగి ఇప్పుడు నేర్చుకున్నది మీరు ప్రకటించాలన్నా, ముందుగా మీకు అర్థం కావాలన్నా, చాలా మంది ఆదివారం చెప్పింది సోమవారం నేను ఏం వాక్యం చెప్పాను అంటే ఏం చెప్పారయ్యా అది చాలా చెప్పి ఆలోచిస్తారు. ఎందుకు అంటే లేఖనము గ్రహించలే మనసు ఇంకాను. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇద్దరికి ఏం చేశాడంట? లేఖనములను గ్రహించే మనసు వారికి తెరిచెను, వారి హృదయాన్ని తెరిచాడంట, లేఖనాలు గ్రహించినట్లు. దీని గురించి అనుదినం మీరు ప్రార్థించండి. ప్రభువా, నేను లేఖనాలు చదువుతున్నాను, అర్థం కావట్లే, లేఖనాలు వింటున్నాను, అర్థం కావట్లే. దాన్ని గ్రహించే మనస్సు ఎవరివ్వాలి? దీని రచయిత ఎవరు? పరిశుద్ధాత్ముడు. దీని రచయిత ఎవరు? రాయిపించింది ఎవరు? దేవుడు. రాయిపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. రాసింది ఎవరు? భక్తులు. తన హృదయానికి అంటే ఎవరైతే వ్రాయగలరో, దీనిలో ఎడ్యుకేషన్తో సంబంధం, చదువుతో సంబంధం లేదు. పత్రికలు రాశాడుగా, పేతురు పామరుడు అయినా రాశాడు. ఎలాగంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై. కాబట్టి అలాగే దేవుని సేవలో వాడబడటానికి అయ్యా నాకు అంత చదువుకోలేదు అంటే బైబిల్ చదవటం రాయటం వచ్చుంటే చాలు, సువార్తను ప్రకటించే సామర్థ్యం నీకు పరిశుద్ధాత్ముడు ఇవ్వగలడు, చేయగలడు. నీకేం కావాలి అంటే తపన కావాలి. ఏం కావాలి? నేను ప్రకటించాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీవు ఏం చేస్తాడు అంటే నేను చదవాలి, నేను నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుంటేనే ప్రకటించగలవు, నేర్చుకుంటేనే నువ్వేదైనా చేయగలవు. సరే, ఇప్పుడు మరి అసలైన వాక్యానికి వద్దాము. లేఖన స్వభావములో నీకు అర్థం కావాలి అంటే ఎవరిని అడగాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మని అడగాలి. ప్రభువా, లేఖనాలు చదువుతున్నాను, గుర్తుండట్లేదు, లేఖనాలు వింటున్నాను, అర్థం కావట్లేదు, కాబట్టి అర్థం చేసుకునే మనసు నాకు దయచేయండి అని ప్రభు తప్పకుండా ఇస్తాడు. ప్రతి లేఖనము ఒక అద్భుతము, ప్రతి మాట. ఇది ఎవరి మాట? ఇది ఎవరి మాట? దేవుని మాటలు. ఇది మానవ కోటికి ఇచ్చిన పరలోకపు దేవుని ప్రేమ లేఖ. ఇది మానవ కోటికి ఇచ్చిన ప్రేమ లేఖ. ఇది మనల్ని ఏం చేస్తుంది? మనల్ని ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది, బలపరుస్తుంది, స్వస్థతనిస్తుంది, విమోచనిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అన్ని ఇచ్చేది ఇదే, నువ్వు నమ్మితే. కాబట్టి నేను యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము
23 నుండి 25 వరకు నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. ఎవడైనను వాక్యమును వినివాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. వాడు తాను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిసిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై తన క్రియలలో ధన్యుడగును. ఇప్పుడు మనం ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇది చాలాసార్లు సంఘాల్లో సేవకులు అనేక మంది చెప్పుంటారు. ఇప్పుడు కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ లేఖనము ఎలాగున్నది అంటే దేన్ని పోల్చబడ్డది అంటే ఒక అర్థాన్ని పోల్చబడ్డది. ఈ వాక్యం ఎలా పోల్చబడ్డది? ఒక అర్థంలా పోల్చబడ్డది. ఇక్కడ ఏమంటున్నాడు? అదే కదా, ఎవడైనాను వాక్యముని విని అర్థములు అంటే అర్థం ఎక్కడ ఉంటది? అర్థం లేని ఇల్లు ఉండదు కదా. మనం అర్థం ఎప్పుడు ఎందుకు చూసుకుంటాం చెప్పండి? అందరూ అర్థం చూసుకుంటారా? ఎందుకు చూసుకుంటాం చెప్పండి? అర్థం అంటే అర్థాన్ని అంటే నేను అనుకుంటాను, అర్థాన్ని నేను ఎందుకు చూసుకుంటానంటే నాలో లోపాలు ఏమైనా ఉన్నాయేమో అంటే రూపానికి రూపాలు ఏమైనా, నా జుట్టు సరిగా ఉందా, నా ముఖం మీద మచ్చలు ఏమైనా ఉన్నాయా, నా ముఖం నల్లగా ఉందా. నా ముఖం మామూలుగానే నల్లగా ఉంటాం, మన అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నల్లోళ్ళు వేగానే తెల్లోళ్ళు కాదులేండి. అయితే ఎలాగుంది, నా జుట్టు సరిగా ఉందా, లేకపోతే నాకు ఎలాగుంది, లేదంటే నేను వేసుకున్న బట్టలు ఎలాగున్నాయి అని మనం చూస్తూ ఉంటాం. అంటే సహజ రూపమును చూపించేది ఈ అద్దం. కొంతమంది మనలాగా కొంచెం నల్లగా ఉన్నప్పటికీ కూడా ఇది చూసిన తర్వాత నల్లగా ఉన్న పేరెన్ను రాసుకుందాం అనుకుని బయటికి వెళ్ళిపోయి నేనే సుప్రీం అనుకుంటారు, నేనే పెద్ద హీరో అనుకుంటారు కదా. అంటే అక్కడ మర్చిపోయారు నేను ఎలాగున్నానో, నా స్వరూపం ఎలాగుందో, నా రూపం ఎలాగుందో అది మర్చిపోయారు. మర్చిపోయి బయటికి వెళ్ళగానే అస్వభావం మారిపోయింది. అందుకని వాటి గురించి చెప్తున్నాడు. చూడండి, ప్రతిరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ ఉదయాన్నే లేవగానో లేక ముఖం కడుక్కున్న తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అర్థం చూసుకుంటాం. ఎందుకు అర్థం చూసుకుంటామంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని చూసే జుట్టు బాగాలేదు, నీ సట్ట బాగాలేదు, నీకు మచ్చలు ఉన్నాయి, లేదంటే నీ వేసుకున్న బట్టల పైన ఇవి ఉన్నాయి అని చెప్తారు కదా. అలా ఎవరి చేత నేను చెప్పించుకోకూడదు. అందుకని ఏం చేస్తున్నాము, అద్దం దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవడానికి వెళ్తున్నాం. వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ అద్దము నీ సహజమైనటువంటి ఈ రూపములో లేక ఈ శరీరానికి ఉన్న మచ్చలను తీసివేయగలదు, చూపించగలదు. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి, నీ తలంపుల్లో ఉన్నటువంటి ఏది కూడా చూపించలేదు. ఏది చూపించుతుంది? ఈ వాక్యం చూపిస్తుంది. నీ వాక్యం చదివినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఏది చూపించగలుగుతుంది? నీ హృదయం ఎలాగుంది, నీ రూపం ఎలాగుందని అర్థం చూపిస్తే ఈ వాక్యం స్వభావం ఏమిటి? అర్థం స్వభావం ఏమిటి? రూపాన్ని చూపించటం. ఈ వాక్య స్వభావం ఏంటి? నీ హృదయ స్వభావాన్ని. వాక్యమునుకున్న స్వభావం మొట్టమొదటిగా నీ అంతరంగాన్ని చూపించటం. నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఏ విధంగా ఉన్నావో, నీ హృదయం ఎలాగుందో, నీ తలంపులు ఎలాగున్నాయో, నీ ఆలోచనలు ఎలాగున్నాయో, నీ లోపల ఏమైతే ఉన్నదో అవన్నీ తెలియజేసేదే ఈ వాక్యము. ఈ వాక్యం యొక్క స్వభావం ఏమిటి, దేవుని యొక్క మాటల యొక్క గురి ఏమిటి, లేక దేవుని యొక్క వాక్యం యొక్క లేఖనాల యొక్క స్వభావం ఏమిటి అంటే మొట్టమొదటిగా నీ నిజస్థితిని చూపించేది. గమనించండి, ఈ వాక్యము ఏం చేస్తుంది? నీ నిజమైన స్థితిని, అర్థము సహజ రూపాన్ని చూపిస్తే ఈ వాక్య లేఖనము నీ లోపల అంతరంగాన్ని, నిజ స్వభావం చూపించుతుంది. చాలా మంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు, నీ ఇంట్లో గనక నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో అమ్మ నాన్న భార్య ఇవి ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో అదే నీవంటారు.
నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు ఇంకెవరూ లేరు ఇంట్లో, నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు. అప్పుడు నీకు నిజంగా ఆ ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ వాక్యం చదువుకోవాలని ఉందా? అదే నీ నిజస్వరూపం. ప్రార్థన చేసుకోవాలని ఉందా? అదే నీ నిజస్వరూపం. లేదంటే టీవీ పెట్టుకుని పిచ్చి పిచ్చి చూడాలని ఉందా? అదే నీ నిజస్వరూపం. అంటే నిజస్వరూపం అంటే మనిషి ప్రతి ఒక్కడికి భార్య గాని భర్త గాని ఆ ఇద్దరు తిట్టుకున్నప్పుడు అంటారు కదా, ఇంతవరకు ఎంతో మంచివాడు అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది నీ నిజస్వరూపం అంటారు. అంటే భార్య అన్ని సంవత్సరాలు కాపురం చేసి నీ నిజస్వరూపం ఇంకా ఎప్పుడు చూసింది? ఇప్పుడే నాకు అర్థమైంది నీ నిజస్వరూపం. అంటే ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినా నిజస్వరూపం కనపడలేదు. అలాగే భార్య, నువ్వు ఎంతో మంచిదానం అనుకున్నాను, నీ నిజస్వరూపం ఇప్పుడు అర్థమైందని భర్త అంటూ ఉంటాడు. అంటే నిజస్వరూపం ఒకటి ఉంది. ఆ నిజస్వరూపాన్ని చూపించేదే ఈ వాక్యము. ఆ నిజస్వరూపాన్ని మరి ఆ దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించేదే దేవుని యొక్క లేఖనం. దాన్ని తొలగించగలదు. అలాగే ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేఖనం ఏం చేస్తుందంటే, మన కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, 2వ వచనం నుంచి మనం చూసినట్టయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, ఆ భాగాన్ని అంతా కూడా మనందరికీ తెలిసిందే. అక్కడ చూడండి, అంత క్రితం నీకు ఫలభరితంగా లేవు, అంత క్రితం నీకు ఆనందం లేదు, అంత క్రితం నీకు సంతోషం లేదు, అంత క్రితం ఈ వాక్యం ఎలా ఉంటుందంటే అంటే నీవు ఒక చెట్టుని అక్కడ పోల్చాడు కనుక ఎండిపోయిన చెట్టులా ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తున్నావో, లేక ఆ వాక్యమును చదువుతూ ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తూ ఉన్నావో, ఆ దాని స్వభావం ఏం చేస్తుంది? ఏం చేసింది? దాని స్వభావం ఏం చేసింది? ఆ వాక్యం యొక్క స్వభావం లేక ఆ వాక్యం యొక్క పవర్ ఏం చేసింది? నీరులా మారింది. నువ్వు ఒక చెట్టుగా, అంటే వాక్యమును నువ్వు చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు ఒక చెట్టు అయిపోయావు. దాని రూపం అన్నమాట. అక్కడ చెట్టు అయిపోయావు. ఎక్కడ? నీటి కాలవల వారన నాటబడిన చెట్టు వలె ఉన్నవంట. ఎక్కడ? నీటి కాలవల వారన నాటబడిన చెట్టు వలె ఉన్నవంట. అంత క్రితం ఆకులు వాడిపోయేవంటే నీకు బాధ, కష్టం, ఇబ్బంది, నష్టం ఎన్నో జరిగేవి. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యమును చదువుతూ ధ్యానిస్తూ ఉన్నావో, నువ్వు ఆ నీటి కాలువ వారన నీరు ఎప్పుడు పారుచూ ఉంటది. ఆ ఏరు ఏం చేస్తుంది అంటే, ఆ కాలువలోనికి వెళ్ళింది కనుక ఆ వేరు ఏం చేస్తుంది? బాగా నీరు అక్కడి నుంచి ఎండొచ్చినా, వర్షం వచ్చినా, ఏదొచ్చినా ఆకు వాడక ఏం చేస్తుంది? దేని బట్టి? వాక్యము యొక్క స్వభావము. ఆ వాక్యం ఏం చేస్తుందంటే, నీకు నీరు ఒక చెట్టులాగా అయిపోతే ఒక నీరులా మారిపోతుంది. చాలా చోట్ల ఉంది వాక్యం నీరయ్యి ఉన్నదని, వాక్యం పాలయ్యి ఉన్నదని, వాక్యం ఆహారమై ఉన్నదని, ఎన్నో రకరకాలైన పోలికలు ఉన్నాయి. ఇక్కడ నిన్ను బలపరచటానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను సంతోషంగా ఉండటానికి దీని యొక్క వాక్యం యొక్క లేఖనం యొక్క స్వభావం ఏమిటంటే, నీరుగా మారి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉందువు. ఆకు వాడిపోదు, ఎండిపోదు. తన కాలం అంటే ఏంటి? ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, అన్ని కాలాల్లో కాస్తుందా? మార్చి నుంచి ఫిబ్రవరి నుంచో ఎప్పటి నుంచో మే వరకు కాస్త ఉంటుంది. అంటే ప్రతి దానికి తన కాలం, ప్రతి చెట్టుకు తన కాలం ఉంది. అందుకనే ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నావో, లేక ఆనందిస్తున్నావో, వాక్యం ధ్యానిస్తున్నావో, నువ్వు ఎప్పుడు ఫలభరితంగానే ఎలాగుంటావు? ఫలభరితంగా. నీలో దుఃఖం అనేది, లేక అశాంతి అనేది, కలవరం అనేది ఉండదు. ఎందుకంటే ఈ వాక్యం యొక్క స్వభావం, లేఖన యొక్క స్వభావము. చాలా మందికి ఈ లేఖనాల యొక్క గురి, లేక లేఖనాల యొక్క బలము తెలియదు. లేఖనాల యొక్క బలము తెలియక వారు ఉన్నారు. అలాగే ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేద్దాం. మనందరికీ తెలిసినయే చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో వాక్యం అక్కడ ఎలా ఉన్నది అనేటువంటిది మనకి అక్కడున్న మాట చూడండి. ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై అట్లా చూడండి, ఆ మాటలు మీరు చూడండి, బైబిల్ చదవండి, చూడండి ఆ వాక్య లేఖనాలు గమనించండి. అది సామాన్యమైన వాక్యము కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ఆ వాక్యము, ఇక్కడ ఉన్న మాట చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అనగా దేవుని వాక్యం. ఏం వాక్యం అంటేది? ఏ వాక్యం అంటేది? ఇంతకీ ఇంకొక ఖచ్చితమైన మాట ఒకటి మాత్రం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు, అవునా? యోహాను 1:1 తెలుసుగా? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుడయ్యుండును. 14 వచనం చూడండి. ఆ వాక్యము అనగా, ఆ వాక్యం అనగా ఆ దేవుడు అని చదవండి. ఆ దేవుడు మరియా గర్భములో ప్రవేశించి రూపాన్ని కల్పించుకుని అవయవాలు నిర్మించే వరకు సృష్టి ధర్మం ప్రకారంగా 9 నెలలు ఆ గర్భములో ఉండి, సృష్టి ధర్మం ప్రకారంగా స్త్రీ గర్భము నుండి భూమి మీదకి అవతరించాడు. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పండి? ఆ దేవుడు. ఏ దేవుడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేది కంటే దేవుడే. అర్థమైందండి? యేసుక్రీస్తు ఎవరు? ఆ వాక్యము లేక ఆ దేవుడు మరియా గర్భంలో ప్రవేశించి రూపాన్ని ధరించాడు, అవయవాలు ధరించాడు. ఆ రూపం పేరే యేసుక్రీస్తు. ఎవరు? ఇప్పుడు చెప్పండి. మనందరికీ తెలుసు, అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటది. అంటే వాక్య స్వభావం చెప్తున్నాను, వాక్య యొక్క లేఖనాన్ని గురించి చెప్తున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన చాలండి. అక్కడ ఎవరు కార్చాడు చెప్పండి రక్తం? యేసుక్రీస్తు కార్చాడా? దేవుడు కార్చాడా? దేవుడే. యేసుక్రీస్తే దేవుడు. అందుకనే అక్కడ చెప్పబడుచున్నటువంటి మాట అపోస్తలుడైనటువంటి లూకా రాష్ట్రంలో ఏమంటున్నాడు అంటే, ఆయన దేవుడిగా చూశాడు. లూకాసు వార్త అపోస్తల కార్యాలు ఈ రెండు కూడా మన లూకానే రాశాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటను చూస్తే దేవుడు అన్నాడు, దేవుడు రక్తం కార్చాడు అంటున్నాడు. ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తే. మనం ఖచ్చితంగా చెప్పవలసింది లేఖనాలు. ఎక్కడుందో చెప్పండి, దేవుడని ఎక్కడుందో చెప్పండి అంటారు కదా. ఇదే రుజువులు. ఎందుకంటే ఏంటి చెప్పండి? ఆ దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు ఏం చేశాడంట? ఇంకా వాక్య లేఖనాల్లో ఇంకా నీకు చెప్పాలి అంటే, క్రొత్త నిబంధనలు యోహాను సువార్తలో కొంతమంది, నేను అంటే యేసుక్రీస్తు సమాజ మందిరంలోనికి వెళ్ళి, నేను అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. చదివారా? అప్పుడు ఏం చేస్తాడు అంటే, కొంతమంది అక్కడ తీసి రాళ్ళు తీస్తారు ఆయన కొట్టడానికి. నీకు 30 సంవత్సరాలైనా నిండలేదు, నువ్వు అబ్రహాము కంటే ముందున్నావా అని ఆయన కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఆయన ఎక్కడున్నాడో నేను చూపిస్తాను చూడండి. లేఖన స్వభావము లేక లేఖనాల గురించి చెప్తాను చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం. వాక్యం అని ఉంటది. ఎవరు వాక్యం ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాక్యం? ఎందుకు వచ్చింది ఈ వాక్యం?
అబ్రహాము చింత కలిగి ఉన్నాడు. ఏంటా చింత? చాలా ఆశీర్వదించబడ్డాడు, గొప్పగా దీవించబడ్డాడు. అంటే లేఖన స్వభావము చెప్తున్నాను. వాక్యం ఎలా, దాని స్వభావం ఏమిటి, లేఖనాల స్వభావం ఏమిటి? ఈరోజు విన్న తర్వాత, అందుకే నేను చెప్పాను ఎప్పటికీ మర్చిపోరని. ఈ లేఖనాలు మీరు ఎవరితో అయినా మాట్లాడితే ఈ లేఖనాల గురించి చెప్తే వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. ఎందుకంటే ఈ లేఖనాలకి అంత బలం ఉంది. అలాగే అబ్రహాము దగ్గరికి యెహోవా వాక్యం వచ్చిందంట. ఎవరు వచ్చారు? ఇప్పుడు వచ్చి, అబ్రహమా భయపడకో, దిగులు పడకో, చింతపడకో, నేను కేడుమై ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే అంటాడు, ఏం ఆశీర్వదిస్తేనేంటి, నాకు సంతానం లేనివాడునై ఉన్నాను, నాకు ఉన్నటువంటి నా పెద్ద దాసుడైనటువంటి ఈ ఎలియాజరే నా ఇంటి వారసుడు అవుతాడంటే, లేదు లేదు 4వ వచనంలో చూడండి. మళ్ళీ ఆ 4వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, లేదు లేదు అలాగనవద్దు. మరలా యెహోవా వాక్యం అతని దగ్గర, అబ్రహాము దగ్గరకు వచ్చి, నీకు వారసుడు కాడు, అంటే ఇప్పుడు ఆ తర్వాత ఇంకా సూచనలు ఇస్తాడు. ఆకాశ నక్షత్రాలు చూడంటాడు, లెక్కిస్తావా నీ సంతానాన్ని అలా చేస్తాను, ఇసుక రేణువులు రెక్కిస్తావా నీ సంతానం అలా చేస్తానంటాడు. అంటే ఇప్పుడు లేఖన, అంటే ఈ వాక్యం వచ్చి, వాక్యం అనే యేసుక్రీస్తు వచ్చి, వాక్యం అనే దేవుడు వచ్చి, ఈ లేఖనాలు వచ్చి అబ్రహామును చింతలో బాధలో ఉన్నటువంటి ఆ చింతను తీర్చేశారు. నేను చెప్పేది ఏంటి, లేఖన స్వభావము, వాక్యం యొక్క స్వభావము చింతను తీసేసేది, భయాన్ని తొలగించేది, కలవరాన్ని తీసివేసేది. అబ్రహాముకున్న కలవరం తొలగిపోయిందా లేదా? ఇక్కడ 2 విధాలకు కూడా, అంటే క్రొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పాడు, అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నానన్నాడు కదా. అంటే ఆదిలోనే ఆయన ఉన్నాడు. మొట్టమొదటి వచనంలో ఉంటది కదా, ఆది కాండంలో, దేవుడు ఆది యందు అది హెబ్రూలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అదే వాడిని ఎలోహిం. ఇదేంటంట, ఆ పదానికి అర్థం ఏంటంటే హెబ్రూలో ఎలోహిం అంటే, ఆ పదానికి అర్థం ఏమిటంటే సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయినటువంటి దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు అని అర్థం అన్నమాట ఎలోహిం అనేటువంటి పదానికి. అంటే ఒకరిలో ముగ్గురు, ముగ్గురులో ఒకరు ఇమిడిపోన్నారు. ఆ సృష్టిలో కూడా ఎలా ఉన్నారు? ఎలోహిం అనే పదానికి ఒకరికంటే ఎక్కువగా ఉన్నవారు. ఆ ఎక్కువ అంటే సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. ఆ ముగ్గురు మనం ఎక్కడ చూస్తాము అంటే క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో, అంటే ఇక్కడే కాదు, ఇంకా ఈ ఆది కాండంలోనే మనం చూస్తాం. ఎంత 3వ అధ్యాయంలో ఆ ముగ్గురు యొక్క పని మనకి అక్కడ కనపడుతుంది. ఆ ముగ్గురు త్రిత్వం అనేటువంటి పని అక్కడ మనకు కనపడుతుంది. కాదు, అది కాదు, కాదు. 21 చూడండి ఒక్కసారి. ఆది కాండం 3వ అధ్యాయం 21 వచ్చిన. ఇక్కడ చూడండి, ఆ వచ్చిన ఒకటే గాని అక్కడ ఉన్న మాట గమనించండి. దేవుడైన యెహోవా ఆదాము అవ్వకు వారికి వస్త్రాలు లేకుండా ఉన్నారు. అంటే అంజరపుడు వస్త్రాలు కట్టుకున్నారు, ఎండొచ్చింది, ఎండిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకు ఒక వస్త్రాలు కావాలి గనక దేవుడు ఏం చేశాడు అంటే, వారు పాప పరిహారం నిమిత్తము 2 బలులు అర్పించాడు, 2 జంతువులను అర్పించాడు. అలా పాప పరిహారం జరిగేంత వ్రాయలేదు, కానీ ఇది వాస్తవం. లేదంటే ఓం భీం బిష్ అనగానే 2 వస్త్రాలు అక్కడికి రాలేదు. అప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడట, చర్మపు వస్త్రములను చేయించి, ఎవరు అంటే టైలర్ కావాలిగా, ఎవరు ఉండాలి? చేయించి అంటే తండ్రిగా వస్త్రాలు తీసుకొచ్చాడు. ఏ వస్త్రాలు అయ్యి? ఆ ఇద్దరు పాప పరిహారాల కోసం 2 బలులను అర్పించాడు. ఆ వస్త్రాలని, ఆ చర్మాలను తీశాడు. ఆ చర్మాలను తీసి రక్షకుడైన యేసుకి ఇచ్చాడు. యేసయ్య రక్షణకర్త కాబట్టి తన శరీర రక్షణ కోసం 2 వస్త్రాలు తయారు చేశాడు. తొడిగించెను. ఎవరు తొడిగారు? మనం బట్టలు అట్టుకొస్తే ఎవరు తొడుగుతారు? తల్లి కదా. ఆదరించేది ఎవరు? ఇక్కడే ఈ వచనంలోనే త్రిత్వం అనేటువంటిది. దేవుడైన యెహోవా చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను.
ఎవరు తొడిగారు? ఎవరు తెచ్చారు? ఇక్కడ ఇతరత్వం అనేటువంటిది అంటే ఆ ముగ్గురు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? ఆ ముగ్గురు అక్కడ ఉన్నారు. ఎవరు ముగ్గురు? ఎలోహిం, సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. ఆ ముగ్గురు అంటే వస్త్రాలేమో తండ్రి తెస్తే, పుట్టిందేమో రక్షకుడు, తొడిగించిందేమో ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. ఇలాగే అంటే మన దేవుని వాక్యము ఎలా మనల్ని ఆదరిస్తుంది, లేక ఆ లేఖనాల స్వభావం ఏమిటి అంటే ఇప్పుడు ఆదాము కవకి ఎలా ఆదరణ దొరికింది, ఇక్కడ అబ్రహాముకి ఆ లేఖనం ఎలాంటి ధైర్యాన్ని లేక ఎలాంటి ఆదరణని ఇచ్చింది, ఈ లేఖన యొక్క స్వభావం ఏమిటి, దుఃఖములో, బాధలో, చింతలో, కలవరములో ఉన్న ఈ యొక్క అబ్రహాము కాదు, అప్పుడు అబ్రహాం పేరు మార్చలేదు ఇంకా దేవుడు, ఆయనకి ఆ స్వభావాన్ని ఎలా మార్చగలిగింది అంటే లేఖనం యొక్క స్వభావము నిన్ను ధైర్యపరచటమే. లేఖన యొక్క స్వభావము నీలో ఉన్న కలవరాన్ని తొలగించటమే, నీకున్న కొరతలన్నీ తీర్చటమే లేఖనాల్లో ఉన్నటువంటి స్వభావము. ఈ రోజున లేఖనాలు అందుకే యేసుక్రీస్తు అంటాడు, లేఖనములను గ్రహింపక కొందరు ఉన్నారట. ఎంతమంది? గ్రహించలేక కొందరు ఉంటే, అర్థం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి మనము ఇప్పుడు ప్రభువుని అందుకనే ముందు చెప్పాను, దాన్ని గ్రహించే అర్థం చేసుకుని మనసు దేవుడే ఇవ్వాలి, ఆ పరిశుద్ధాత్ముడే మనకి ఇవ్వాలి. మరి ఈరోజు నేను చెప్తున్నవన్నీ కూడా మీకు గుర్తుంటాయా? మళ్ళీ పిలిస్తే కనుక వచ్చి మళ్ళీ అడుగుతాను, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తాను. అందుకనే కంపల్సరీ మీరు బైబిల్ ఉండాలి, నోట్ బుక్ పెట్టుకోండి. ఇదిగో చూడండి, మరి యోహాన్ గారు నోట్ బుక్ రాస్తున్నాడు, బైబిల్లో చూస్తున్నాడు, నోట్స్ రాస్తున్నాడు. ఈయనకి ఎప్పటికీ అలాగ ఉండిపోతుంది. ఒకవేళ ఎప్పటికైనా మర్చిపోయాను అనుకున్నప్పుడు నోట్స్ తీస్తాడు. మీరు కూడా నోట్స్ తీసుకోండి, చాలా అద్భుతం అన్నమాట. చూసిన దానికంటే, చదివిన దానికంటే రాసింది మైండ్లో కూర్చుంటుంది. అందుకని మన చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చదివిపిస్తారు, బోర్డు మీద రాస్తారు, రాయిపిస్తారు, రాయాలన్నమాట. ఇది కూడా మనకు గుర్తుండిపోవాలి అంటే రాయాలి. నోట్ బుక్ తీసుకోండి, వచ్చే వారం నుండి తప్పకుండా. సరే, ఇప్పుడు ఎక్కడ ఆగాం మనం? ఇందాక ఎబ్రిల్కు రాసిన పత్రికలో కదా, ఆ వాక్యం ఎవరు అని చెప్పాం కదా. ఎబ్రిల్కు రాసిన పత్రిక 4:12 మనం అక్కడ ఆగం, దాన్ని వివరించలేదు. ఓకేనా? ఎబ్రిల్కు రాసిన పత్రికలు వాక్యం యొక్క స్వభావము లేక లేఖనం యొక్క స్వభావం, ఆ వాక్యం ఏం చేస్తుంది? ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే అక్కడ ఉంది, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దురుచు హృదయం యొక్కయు తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏం చేస్తుంది ఇది? ఒకసారి ఐజయ్య గారని ప్రిజాదగూడలో ఉండేవారు, ఇదివరకు తెలుసా అండి? ఐజయ్య గారు అప్పుడు ఒకసారి అన్నాడు, అయ్యగారు నాకు అప్పటికి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య, నాకెంత అనుభవం అయ్యగారు, మీ సంఘంలో ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అన్నారు. ఇవ్వమంటే సరే అని ఒక వారం ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి మొట్టమొదటిగా వేదిక మీద నిలబడి ఒకటే మాట చెప్పాడు, ప్రియులారా, దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం వింటున్నా మిమ్మల్ని నరుకుతుంది, చెప్పుచున్నా నన్ను నరుకుతుంది అన్నాడు. వెంటనే నాకు చాలా దుఃఖం అనిపించింది, చాలా బాధ అనిపించింది. సరే చెప్పని అనుకున్నాను. అంతా చెప్పాడు, 40 నిమిషాలు వాక్యం చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మన చదవబడిన వాక్య భాగంలో ఏముంది? రెండంచులు గల ఖడ్గమని ఉందా? రెండంచులు గల ఖడ్గమని లేదు అక్కడ, కంటేను. ఎటువంటి రెండంచులు గల ఖడ్గము కంటేను. కంటే అంటే అర్థం ఏంటి?
యోహాను గారు కంటెను. ఆ? మన వసంత కుమార్ గారు కంటెను అంటే అర్థం ఏంటి? దాటిపోయింది. అంటే రెండంచులు గల ఖడ్గము కంటెను అంటే దాటిపోయిన దాన్ని తీసుకొచ్చి కిచెన్లో పోసుకునే కత్తిని చేస్తారా? దేవుని వాక్ష లేఖన స్వభావం అర్థం చేసుకోండి. ఆయన లాస్ట్లో ముగించిన తర్వాత నేను ఒకటే చెప్పాను, అయ్యా అంత బాగా చెప్పారు, దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం అన్నారు, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ వాక్యము నన్ను సంపదు, నిన్ను సంపదు. ఒకవేళ నేను బోధించేటప్పుడు ప్రియులారా, నేను చెప్పుతున్న వాక్యము రెండంచుల గల ఖడ్గము బోధిస్తున్నా నన్ను నరికేస్తుంది, వింటున్నా మిమ్మల్ని నరికేస్తుంది, మీరు చచ్చిపోయి నేను చచ్చిపోయి ఇంకేముంటుంది చెప్పండి? వాక్యము నరికేది కాదు. ఏంటి? నీలో ఉన్న లోపాన్ని, నీ తలంపుల్లో ఉన్న లోపాన్ని, నీ హృదయంలో ఉన్న లోపాన్ని, నీ మూలుగుల్లో ఉన్న లోపాన్ని, నీ నరాల్లో ఉన్న బలహీనతని, ఇవన్నిటిని ఏం చేస్తుందంటే నరకట్లేదు, శోధిస్తుంది. శోధించడం అంటే అప్పుడప్పుడు పిల్లలు తల్లిదండ్రులు శోధిస్తారు. దేనికోసం? ఆ పిక్నిక్కి వెళ్తున్నాము, లేకపోయినా సరే మీరు ఇస్తారా లేదా ఏడుతూ ఉంటారు కదా, ఇచ్చేదాకానే కదా. ఒక్కొక్కసారి భార్య భర్తను శోధిస్తూ ఉంటది. పండుగ వచ్చింది, ఈ రోజునైనా నాకు పట్టు చీర, శోధించి 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 చివరికి సాధించుతుంది. వాక్యము కూడా సాధిస్తుంది. ఏంటి? నీలో ఉన్న తలంపులు, దేవునికి వ్యతిరేకమైన తలంపులు, లేక నీ శరీరానికి బలహీనపరిచే తలంపులు, నీ శరీరానికి రోగాన్ని తెప్పించే తలంపులు. ఈ రోజున హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో చెప్పండి? తలనొప్పి ఎందుకు వస్తుందో చెప్పండి? డీప్ థింగ్ అంటారు కదా, బాగా థింక్ చేశానండి, అందుకనే కణతలు పగిలిపోతున్నాయి. ఏంటి? బాగా ఆలోచించావు కనుక. ఆ తర్వాత ఆలోచించి ఇక్కడ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది ఇక్కడ? అందుకనే ఈ వాక్యానికి అనుమతి నీ తలంపుల్లో ఉన్న ఈ తలనొప్పులు తీసివేయగలదు. నీ బలహీనం చేసే, ఈ బలహీనపరిచే ఈ తలంపులన్నీ శోధించగలదు. ఈ హృదయాన్ని గాయపరిచే లేక నొప్పిని కలిగించే ఈ బలహీనతలన్నీ కూడా తీసివేయగలదు. అది దూరుచి ఉన్నది, దూరటానికి అనుమతి ఇవ్వాలి. ఎవరివ్వాలి? ఈ వాక్యము ఒకటి, నెంబర్ 1, ఆ దేవుని వాక్యము సజీవమై అంటే బ్రతికి ఉన్నది. చచ్చినోళ్ళని, చచ్చిపోయే వాళ్ళు బ్రతికించగలిగేది సజీవమైనది. ఇంకొక సచ్చినోడు వెళ్ళి ఇంకొక సచ్చినోడిని బ్రతికించలేడు. కానీ వాక్యం ఎలాంటిదంట? సజీవమైన, అంటే బ్రతికి ఉన్న వాక్యము. అనగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మృతుడైతిని కానీ సజీవుడనై తిరిగి లేచితిని అంటే యేసుక్రీస్తే వాక్యం అంటున్నాం కదా. ఆ వాక్యమన్న యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, కానీ సజీవముగా లేచి, అనగా మనం ఈ వాక్యము ఎలాంటిది అంటే సజీవమైన వాక్యము. అంటే బలహీనలు బలపరిచే వాక్యము, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచే వాక్యము, మరణానికి సమీపంగా ఉన్న వారిని జీవింపజేసే వాక్యము, పాతాళానికి పోయే వారిని పరలోకానికి నడిపించే వాక్యము. ఇదే సజీవమైన వాక్యము. బలహీనులను బలంగా చేసేదే బలమైన వాక్యము. ఎలాంటిదంట? రెండవదిగా ఒకటి సజీవమైనది అయితే, రెండవది బలమైనదంట. ఒకటి సజీవమైనది, రెండు దాని స్వభావం. వాక్యం యొక్క స్వభావము, వాక్యానికంటే బలమైనది ఏది కూడా సజీవమైన వాక్యము, బ్రతికించే వాక్యము. కీర్తనాకారుడు 19వ అధ్యాయంలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. అది ఎలాగంటే, మేలిమి బంగారము కంటెను, జుంటే తేనె దారల కంటెను, నీ వాక్యము మధురమైనది, గొప్పది. బంగారం కంటే గొప్పది. జుంటే తేనె అంటే ఆ తీపిలోనంట
తీపిలోనంట తేనె కంటే తీననేది ఏది లేదట. దాని ఏదైనా తేనె తర్వాతే, జుట్టి తేనె తర్వాతే. దానికంటే జుట్టి తేనె కంటే మధురమైనదట ఈ వాక్యం. హల్లెలూయా, ఆమేన్. అంత గొప్ప సజీవమైన వాక్యము, బంగారము కంటేను కొరదగిన వాక్యము, జుంటి తేనె దారుల కంటేను బలాన్నిచ్చే వాక్యము. ఈ వాక్యానికి ఎక్కడ మనం అనుమతి ఇవ్వాలి? అనుమతి లేకుండా సాతానుడు ఏం చేస్తాడంటే చిన్న రంధ్రం ముట్టేసారి దూరిపోతాడు. మన యేసయ్య అలా కాదుగా. నా కుమారుడా నా స్వరం విను, తలుపు తట్టుతూ ఉంటాడు. తలుపు దగ్గరికి వచ్చి ఆ కింద రంధ్రం ముట్టేసారి సాతానుడు దూరి వచ్చేస్తాడు. నా యేసయ్య అలా రాడు. ముందుగా నేను పిలుస్తున్నాను, నేను తట్టుచున్నాను, ఆ స్వరం వింటేనే లోపల, స్వరం విని తలుపు తీస్తే వస్తాను. తెలుసు కదా 3:20 ప్రకటన. ఆ వాక్యం ఎలా వస్తుంది? ప్రకటన 3:20లో ఉంటుంది. ఇదిగో నేను తలుపు వద్ద ఉండి ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, యేసయ్య చెప్పే మాట ఏంటంటే నేను తడతాను. ఇప్పుడు మాట చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను కదా. ఈ వాక్యమును తెరవాలి, నీ హృదయాన్ని తెరవాలి. ఏం చేయాలి? అది పని చేయాలంటే ఏం చేయాలి? ఈ వాక్యం లేఖనాలు పని చేయాలంటే మన హృదయంలోనికి రావాలి. చాలామంది సంఘం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అడుగుతారు, ఈరోజు వాక్యం అర్థమైందా అంటే, అయ్యగారు ఈరోజు చాలా బాగా అర్థమైపోయింది అంటారు. అలాగే అయిపోయిందంట, చాలా బాగా అర్థమై పోయింది. ఏమైపోయింది? అర్థమై పోయింది. చాలా బాగా అర్థమైందంటే పర్వాలేదు, చాలా బాగా అర్థమైపోయిందండి, అర్థమైందంట పోయింది అంటే లేదు. ఇప్పుడు అంటే మీరు చెప్పేటప్పుడు నేను విన్నాను, ఈ చెవి తెరిచాను, అని చెప్పి గిరగిర తిరిగింది, ఈ చెవిలోంచి వెళ్ళిపోయింది. అర్థమై పోయింది. ఏమైంది? అర్థమైంది పోయింది. ఈ చెవిలో విన్నాను, ఈ చెవి నుంచి పోయింది. మనం అర్థం చేసుకోవాలి కానీ వ్యర్థపరచకూడదు, అర్థమైపోనివ్వకూడదు. ఏం చేయాలి? అర్థము చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, లేఖనం యొక్క స్వభావం. నేను ముందే చెప్పాను, లేఖన స్వభావము, దేవుని వాక్యం యొక్క స్వభావము. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ లేఖనం దేనికి పనిచేస్తుందో, ఎవరికి పనిచేస్తుందో, ఎలా పనిచేస్తుందో, ప్రతి లేఖనం నీ జీవితంలో జీవజలముగా పనిచేయాలన్నా అది నీవు ఇది నా కోసమే అనుకున్నప్పుడు మాత్రమే అది నీ జీవితంలో పనిచేస్తుంది. చాలా మంది సంఘాల్లో చేసే పని ఏంటో తెలుసా? మన అయ్యగారు వాక్యం చెప్తూ ఉంటారు, అయ్యగారు ఈరోజు మంచి రిఫరెన్స్ చెప్పారు, ఇది ఈడికి సరిపోద్ది. ఎవరికి? అనుకున్నవాడు సరిపోద్ది. ఆ తర్వాత ఇంకొక రిఫరెన్స్ చెప్తాడు, అబ్బా ఇది ఇంకా ఈడికి ఇంకా బాగా పనిచేసింది. ఎవరికి పనిచేసింది? ఈడికి సరిపోయింది. ఆ తర్వాత ఇంకొక రిఫరెన్స్ చెప్పారు, అబ్బా నాకు కుడివైపున ఉన్న వాడికి సరిపోయింది. ఇంకొక రిఫరెన్స్ చెప్తారు, ఆ వాక్యం ఎవరికి సరిపోయింది? నా ఎడమ వైపు ఉన్న వాళ్ళకి. అప్పుడు వచ్చి అయ్యగారు ఈరోజు చెప్పిన వాక్యం బాగా తగలవలసిన వాళ్ళకి నీకు తగలలేదే, నీ వెనకున్న వాడికి సరిపోయింది, అతను దీవించబడ్డాడు. నీ ముందున్న వాడికి సరిపోయింది, అతను దీవించబడ్డాడు. నీ కడు వైపునున్న వారికి సరిపోయింది, అతను దీవించబడ్డాడు. నీ ఎడమ వైపునున్న వారికి సరిపోయింది, అతను దీవించబడ్డాడు. కానీ నీకే ఏ దీవెన లేదు. వాడికి సరిపోయింది, వీడికి సరిపోయింది, అది సరిపోయింది, ఎనకొడికి సరిపోయింది, అందరికీ సరిపోయింది, కానీ నీకు ఇంకా సరిపోలే. ఇది నాకే అనుకుని ఇంకా అనుకోవట్లే, అందుకని నీవు ఇంకా దీవెన. లేఖను పక్కోడికి అది సరిపోయేది, నీకు సరిపోవాలి. హల్లెలూయా. ఎవరికి సరిపోవాలి? ఈనాటి దినాన్ని ఇదిగో నా దైవజనుడు చెప్పే ఈ మాట నాకు సరిపోయినది, నా హృదయాన్ని మార్చుకోగలిగినది, నా హృదయానికి నేను ఈ వాక్యమును ఆహ్వానిస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే ఆ వాక్యమును ఆహ్వానిస్తావో అది పనిచేయటం. చాలా మంది ఎలాగున్నారంటే ఓన్లీ సప్లై నాట్ అప్లై.
నేను నేను సప్లై చేస్తాను తప్ప నేను అప్లై చేసుకోను. ఇది ఎందుకు వచ్చిందంటే మనందరికీ ఎత్తి మీద ఇటుకలు లేవు కదా. ఒకటంట ఇలా బాటిల్ పట్టుకుని, ఇదిగో మీ నెత్తి మీద ఎంత ఎంటుకలు వచ్చేస్తాయని చేస్తున్నాడంట. పొద్దుట ఒక వ్యక్తి ఆఫీస్కి వెళుతూ వెళుతూ చూశాడట. చూస్తులోనికి ఇంకా అందరూ గుంపు కొడుతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ సాయంత్రం దాకా అమ్ముతూనే ఉన్నాడు. ఒక్కడు కూడా అమ్ముడు పోలే. ఎందుకు అమ్ముడు పోలే? వీడికే చెవిటుకుంటుంది. ఏముంది? అది కొనుక్కోవాలి అంటే నీ నెత్తి మీద ఏముండాలి? గుజ్జిగా ఎంటుకలు ఉండాలి. నీదే చెవిటుకుంటే అయితే ఇదిగో మీ అందరి ఎంటుకలు వస్తాయని చెప్తే అప్పుడు ఆ సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అన్నాడంట, అయ్యా ఈ నమ్ముడు పోయినాయి అంటే ఇంతవరకు ఒక్కటి కూడా ఎందుకు అమ్ముడు పోలేదో తెలుసా అని అంటే, ఎందుకయ్యా? నీవు ముందు అప్లై చేసుకో, తర్వాత సప్లై చేయి. నో 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 నేను అంటే ఇది పని చేయదు కాబట్టి వాడికి తెలుసు. ఆ మెడిసిన్ అది పని చేయదు కాబట్టి వాడు అప్లై చేయడు. ఓన్లీ సప్లై, నాట్ అప్లై. చాలా మంది ఇలాగే ఉంటారు కదా. వాళ్ళ జీవితాల్లో తన వాక్యమును అన్వయించుకోరు, తన హృదయంలోనికి రానివ్వరు. ఎప్పుడైతే ఆ వాక్యం హృదయంలోనికి వస్తుందో రానిస్తామో, అనుమతిస్తామో, అనుమతి ఇవ్వాలి. మనం ఏం చేయాలి? అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇవ్వకపోతే చాలా మంది క్రైస్తవుల్లో దెయ్యాలు పట్టుకున్నాయి తెలుసా అండి? విన్నారా ఎప్పుడైనా? క్రైస్తవులు కొంతమందికి దెయ్యాలు పట్టుకుంటాయి కదా, విన్నారా? పట్టుకున్నాయా? ఎక్కడికి తీసుకెళ్తారు? ఇదివరకు అక్కడ అయత్ నగర్లో ఇమానియల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళేవారు. ఆయన ఏం చేసేవాడంటే పండుకోబెట్టి గుండ్ల మీద కూర్చుని ఆ చెంప ఈ చెంప వాయించేసేవాడు. అంటే నేను కూడా అక్కడికి అంటే వాక్యానికి పిలిచేవాడు నన్ను అప్పట్లో. నాకు బాధ అనిపించేది. ప్రసంగం చేసి వచ్చేసేస్తా ఉండేవాడిని. సరే, ఈ రోజున ఆ దురాత్మలు కూడా మన అనుమతి ఇస్తేనే వస్తాయి. అనుమతి ఇవ్వకుండా ఎవరి దగ్గరికి రావు. నేను ఒక ఉదాహరణ చెప్పేసేసి నేను ముగించేస్తాను. టైం ఉంది కదండి. అంటే ఉదాహరణ కాదు, రియల్గా జరిగినటువంటిది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు చూడండి. మార్కు సువార్త అంటే లేఖనాల గురించి చెప్తున్నా. లేఖనాలు ఎలా పనిచేస్తున్నాయో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అంటే 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ధోనిలో వస్తున్నప్పుడు సముద్రాన్ని అన్నిటినీ కూడా నోటి మాటతో బంధించేశాడు. అప్పుడు ఆ ధోనిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 41, 42లో ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవి. ఏమన్నారు? లోబడుచున్నది. ఈయన ఎవరో? అక్కడ క్వశ్చన్ అనమాట ఉందండి. అక్కడ ఏముంది? అక్కడ ఈయన ఎవరో అంటే 3 సంవత్సరాల నుంచి ఆయన కూడా తిరుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతున్నారు. ఆయన ఎవరో అర్థం కాలేదు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే, వీరి సంగతి అలా కాదనుకుని 5వ అధ్యాయంలో గెరాసేనీయుల దేశానికి వచ్చి అక్కడ దిగ్గానే దూరమున సమాధులలో దెయ్యం పట్టినవాడు అతను బంధించి గొలుసుల చేత బంధించి ఉంచారట. అప్పుడు 7వ వచనం ఒక్కసారి చూడండి. 7వ వచనంలో ఉంటుంది ఒక మాట. అలా బయటికి రాగానే వాడు దూరం నుంచి కేకలు వేస్తూ ఉన్నాడు. అక్కడ మనం ఏం చేయాలంటే సాగదీయాలి పాట. అక్కడ చూడండి, సూకి ఒత్తుంది కదా, ఒత్తుందా? సూకు ఒత్తుందా? అక్కడ ఏంటంటే దూరాన్ని ఉన్నాడు కదా. ఎవరున్నాడు? యేసై దూరాన్ని ఉన్నాడు, దెయ్యం కూడా దూరాన్ని ఉంది. ఏమంటున్నాడు తెలుసా? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూడండి,
ఈ దెయ్యం చెప్తుంది ఏమని, అక్కడ ఏమో ఆ ధోనిలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, కూడా ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఆ దెయ్యం పట్టినోడికి అర్థమైంది ఈయనెవరు, రక్షకుడా, పాత నిబంధనలో ఉన్న సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దేవుని కుమారుడు సర్వోన్నతుడు ఎవరు, యెహోవా. నా సమయం ఇంకా రాలేదు, ఒకవేళ నువ్వు అనుమతిస్తే నేను ఆ పందుల మందలోకి వెళ్ళిపోతాను. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అవును కానీ నీ పేరేమి అన్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దెయ్యం పట్టిన వాళ్ళతో, దెయ్యం పట్టిన వాళ్ళు చెంప పట్టుకుని కొడుతూ నీ పేరేంటి చెప్పు అంటారు. ఏదో అంతకుముందు వాళ్ళకి ఇద్దరికి పరిచయం ఉన్నట్టు. అంటే యేసుక్రీస్తు అడిగారు, పరిచయం ఉంది కాబట్టి. ఒకప్పుడు ఈ దెయ్యాలు ఒకప్పుడు దేవదూతలు కదా, ఒకప్పుడు ఈ దెయ్యాలు ఎవరు, పరలోకములోంచి పడిపోయిన నల్లగా రూపాలు మారిపోయిన దేవదూతలు. అందుకనే అడిగాడు యేసుక్రీస్తు. అడగటంలో అర్థం ఉంది, మన అడగటంలో మనకేమైనా ఇంతకు ముందు ఏమైనా దెయ్యంతో పరిచయాలు ఉన్నాయా, ఇంతకు ముందు ఏమైనా కలిసామా? మన వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు, చెప్పు నీ పేరేడు చెప్తావా లేదా, అది ఏదో చెప్తుంది. ఇక్కడ యేసయ్య అడిగాడు ఏమని అడిగాడు, అక్కడ ఏమని అడిగాడు, నీ పేరేమి అని అడగా, నా పేరు సేనా, శతాధిపతి, సేనాపతి అంటారు కదా. శత అంటే 100, సేన అంటే 6000. ఒక్క వ్యక్తిలో ఎన్ని ఉన్నాయి, 6000 దెయ్యాలు ఉన్నాయన్నమాట. సేనాపతి, సేనాధిపతి అంటే మొత్తానికి అవి ఉంటే, అప్పుడు అక్కడ ఇంచుమించు ఆ దూరంలోనంట, ఆ కొండ ప్రాంతంలోనంట ఇంచుమించు 2000 పందులు మేస్తున్నాయంట. ఎన్ని నువ్వు అనుమతి ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాను అన్నాయి. అక్కడికి వెళ్ళిపోతాను అనగానే సరే బాగున్నాడు. అక్కడ ఈ 6000 దెయ్యాలు ఆ 2000 పందుల్లోనికి ప్రవేశించడానికి వెళ్ళినాయి అంట. అప్పుడు ఆ పందులకి అంటే జంతువులకి దెయ్యాలు కనపడతాయంట. కుక్కలకు కనపడతాయి, బర్రెలకి కనపడతాయి, ఇలా జంతువులకి కనపడుతూ ఉంటాయి. అయితే అక్కడి నుంచి అవి ఒత్తు వాటిలో ప్రవేశించిన, అంటే శరీరాల్లో ప్రవేశించలేదు, అంటే అవి అనుమతి ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు, ఆ దెయ్యపు ఆత్మలకి ఆ పందులు శరీరాలు ఇవ్వలేదు. ఆ శరీరం అప్పగించలేదు, రా అని ఆ శరీరం అప్పగించలేదు ఆ పంది. ఏం చేస్తానంటే ఇవి మధ్యలో ప్రవేశించగానే, శరీరాల్లో కాదు, ఆ మధ్యలో ప్రవేశింపగానే గుంపంతా చెదిరిపోయి ఎక్కడ మా శరీరాలను కొత్తని పరిగెట్టి ఒక వాగుంటే సావనైనా సత్తవగా మీ మా శరీరాల్లోనికి మీ ఆత్మలు రానవ్వమని అందులో దూకి ఆ ఒడిగా ఈదలేక చచ్చినాయి అంట. ఒకవేళ నిజంగా శరీరాల్లోనికి పందులు ప్రవేశిస్తాయి సావు, మీ ఆత్మలు మా శరీరాల్లోనికి రావద్దు అని ఆ పందులు పరిగెట్టినాయి. ఏం చేసింది, నేను సావనైనా సత్తాం కానీ మీ శరీరానికి మాత్రం, నీకు మాత్రం మా శరీరాలు. చూడండి, పందులు చోటివ్వలేదు ఎవరికి, దురాత్మలకి. అర్థమైంది. ఇంతకాలం చాలాసార్లు చదివారు కదా. లేఖన స్వభావం చూడండి, ఆ పందులు అనుమతి ఇవ్వలేదు ఎవరికి, ఆ దురాత్మలకి శరీరాల్ని అప్పగించలేదు. చచ్చిపోయినాయి, ఆ వాగులో పడి అందులో ఒడిగా వీదలేక అక్కడ చచ్చిపోయినాయి. ఈ రోజున అనేక మంది మనుషులు అనుమతిస్తున్నారు శరీరాల్లోనికి. ఇప్పుడు ఆ వాటికి ఇచ్చే అనుమతి వాక్యానికి ఇస్తే, అయ్యా వాక్యానికి ఇప్పుడు మనం ఆ లేఖనాలకి మనం అనుమతి ఇవ్వాలి. ఎబ్రిల్కి రాసిన పత్రికలో 4:12 ఉన్న వాక్యానికి ఇస్తే, నీలో బలహీనత శోధిస్తుంది, రావద్దు. ఎవరు రావద్దు, జ్వరం రావద్దు, రోగం రావద్దు, బాడీ పెయిన్స్ రావద్దు, క్యాన్సర్ రావద్దు, హార్ట్ అటాక్ రావద్దు, తలనొప్పి రావద్దు, ఏది రావద్దు. అది ఏం చేస్తుంది, శోధిస్తూ ఉంది. వాక్యం ఏం చేస్తుంది, శోధిస్తూ ఉంది. నీరసం రావద్దు, బలహీనత రావద్దు, ఏమి రావద్దు. ఎవరు ఈ పని చేసేది, ఎవరు, వాక్యం. ఈ వాక్యం ఎలాంటి వాక్యము,
బలమైన వాక్యం, సజీవమైన వాక్యము, రెండంచులు గల ఖడ్గము కంటే వాడైన వాక్యం. ఎపిసిలకు రాసిన పత్రికలో ఉంటది. ఏంటంటే చూడక్కర్లేదు, నేను చెప్తున్నాను. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అని ఉంటది. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అది ఏమిటి అంటే, ఆయన నోట నుండి రెండంచులు గల ఖడ్గము బయలు వెళ్ళెను. 19వ అధ్యాయంలో ఉంటది. ఆయన నోట నుండి వెళ్ళింది రెండంచులు గల ఖడ్గం వెళ్ళి శత్రువులందరినీ హతం చేశాను. అంటే ఖడ్గం అంటే కత్తి వెళ్ళలేదు, ఆయన మాటే ఖడ్గం. నశించుదురు, వీరందరూ నశించుదురు కాకంటే చచ్చిపోయారు, అంతే. అదే ఖడ్గం. కత్తి వెళ్ళలేదు, కత్తికెళ్ళి యుద్ధం చేయలేదు, గ్రాఫిక్స్ లాగా అందరినీ నరికేయలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున లేఖనాల మీద దృష్టి పెట్టండి. మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, లేక మీరు ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ కుటుంబంలో మీ భార్యతో మీ పిల్లలతో కుటుంబంగా ప్రార్థన చేసేటప్పుడు చేయవలసిన పని వాక్యము. ఏం చేయాలి? ఈ వాక్యము బలమైన ఏ వాక్యము? నీ నోట నుండి ఉచ్చరించి. అందుకనే మనము అంటే నేను చేస్తాను. ఎక్కడైనా జ్వరంతో ఉన్నారనుకో, ఆ జ్వరంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని గుర్తు చేస్తాను. అయ్యా, ఆ రోజున పేతురు అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉన్నప్పుడు నీవు మాట చేత గద్దించవయ్యా, అది విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ నామం పేరట ఇప్పుడు నేను గద్దిస్తున్నానయ్యా అంటాను. ఆయన గద్దిస్తే జ్వరం వెళ్ళిపోయింది, వెంటనే లేచి ఉపచారం చేసింది. ఇప్పుడు నేను మనం ప్రార్థన చేసి అది గుర్తు చేయాలి. ఏది చేయాలి? నువ్వు అది చేసావు కనుక ఇప్పుడు కూడా నాకు చేస్తాడు. అంటే ఈ రోజున కార్యం జరగాలి అంటే మనలో ఫెయిత్ ఉండాలి, ఆ వాక్యం బలమైనదని నమ్మాలి, నమ్మగలగాలి. అప్పుడే గొప్ప కార్యము. అందుకనే మార్కు సువార్తలో 16-17లో ఉంటది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. అవేవనగా తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దయ్యములు ఎలగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైన ఏది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతునిచ్చినప్పుడు స్వస్థత. ఇవన్నీ ఇది నమ్మిన వారి వలనే. అలాగే 14-12 యోహాను సువార్తలో ఇంకా అద్భుతమైన మాట ఉంటుంది. లేఖనాలను మనం గ్రహించక 14-12 వచనంలో నేను చెయ్య క్రియలు నాయందు చెయ్యును, వాటికంటే మరీ గొప్పవి చేయను. ఇప్పుడు చూడ లేఖనం ఏం చెప్తుందంటే, నేను చేశాను, నాకంటే మీరు ఎక్కువ చేస్తారు. చేయను, చేస్తారు. నమ్మారా? ఇప్పుడు లేఖన స్వభావము అయ్యా అర్థమైంది కదా. లేఖన స్వభావం, మనం లేఖనాన్ని నమ్మితే ఆ లేఖనం ఏమైనా చేయగలదు. మనం లేఖనాన్ని విశ్వాసం ఉంచితే అది ఏమైనా చేస్తుంది. ప్రార్థన చేసుకుందాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నేటి దినాన్ని మా ప్రియులు నాయనా, ఇదిగో తండ్రి రెవరెండ్ నాయనా వసంత కుమార్ గారు మెషయా బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఈ విధంగా ప్రభావ కొన్ని నిమిషాలు మాట్లాడడానికి, లేఖన స్వభావం ప్రధాన దైవ శాస్త్రములో నుండి కొన్ని మాటలు ప్రభావ మాతో పంచుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ లేఖన స్వభావము ఆయన వారు గ్రహించినట్లు మనసును ప్రభావ ఇదిగో తండ్రి గ్రహించే మనసును మీరు దయచేయండి. ఈ లేఖన స్వభావాలను బట్టి ఆయన ఇదిగో అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. ఆనాటికి ప్రభావ ఇదిగో విద్యార్థులను ఇంకాను ఇంప్రూవ్మెంట్ చేయండి, ఇంకానూ మీరు దీవెనలతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి. అలాగే మా ప్రియ ప్రభా ఇదిగో తండ్రి, మా ప్రియ సహోదరులు ప్రభా వసంత్ కుమార్ గారిని, తనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని, భార్యను, నా పిల్లల్ని, కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచర్యను ఆనాటికి అభివృద్ధి పరచండి,
ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.